సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. రాళ్ల మీద ఏం చెక్కబడింది? 10 ఆజ్ఞలు రాళ్ల మీద చెక్కబడిని. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు కొంత సమయం వరకు మోషే ముఖాన్ని జనాలు చూడలేకపోయారు, ఇశ్రాయేలు జనులు చూడలేకపోయారు. ఎందుకు అంటే దేవుని యొక్క ముఖ కాంతి బట్టి ఈ మోషే ముఖము కూడా కాంతివంతంగా ఉండటాన్ని బట్టి ఆ మహిమను, దేవుని యొక్క మహిమ ఆ సన్నిధిలో నిలుచున్నప్పుడు ఆ మహిమ ప్రభావము కొంత మటుకు ఆయన ముఖములో కొంత సమయం వరకు, అంటే కొంత సమయం అంటే రోజు రోజుకి ఆ మహిమ తగ్గిపోతూ వస్తుంది. మొదటి దినం అయితే కొండ మీద నుంచి వచ్చినప్పుడు ఆ ముఖము చూడలేక జనులు ఇబ్బంది పడుతున్నప్పుడు ముఖం మీద గుడ్డ వేసుకున్నారంట. తరువాత ఆ మహిమ నిలిచి ఉందా అంటే నిలిచి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ధర్మశాస్త్రానికి కూడా ఒక మహిమ ఉంది. ఆ మహిమ రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు తగ్గిపోతూ వచ్చింది అనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే కొత్త నిబంధనలో